కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా దృష్టి సారించినయి శానిటేషన్ కావచ్చు, అంటే శానిటరీ వర్కర్స్ మన రోడ్ల మీద ఊడ్చేటటువంటి వాళ్ళు గావచ్చు, ఈవెన్ ఉపాధి హామీ పథకంలో గావచ్చు, వచ్చిన వాళ్ళు 100 మందైతే 200 మందిది రాసి డబ్బులు తినేసేటటువంటి వాళ్ళు ఇదివరకు. దాన్ని కంట్రోల్ జేయడానికి ఏకంగా ఏం జేశారు, ఆహ్, ఇప్పుడు ఇదివరకు తంబు పెట్టారు. తంబులో గూడా వచ్చి దొంగ ఓటేసేసి వెళ్ళిపోతున్నారు. లేకపోతే అదేదో ఇవి గూడా తయారు చేశారు గదా! ఆర్టిఫిషియల్. అందుకని ఆహ్, ఏది ఇప్పుడు ఫేస్ రికగ్నైజేషన్ పెట్టారు. ప్రతి దాంట్లో అది నడుస్తోంది. అలాంటి ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ప్రకారం శానిటరీ ఉద్యోగులు అంటే హాస్పిటల్‌లలో పనిచేసేటటువంటి క్లీనింగ్ విభాగము, ఇట్లాంటి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకి, అట్లాగే సెక్యూరిటీకి వీళ్ళకి రోజు వచ్చి డ్యూటీలో దిగ్గానే వాళ్ళు అటెండెన్స్ వేయించుకోవాలి. ఆ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ప్రకారం. అలాగా 95% అటెండెన్స్ ఉంటే 100కి రూ. 100 ఇస్తారు. అలా అటెండెన్స్ గనక ఒకవేళ 80 ఉంటే రూ. 80 ఇస్తారు. 75 ఉంటే రూ. 75 ఇవ్వాలి. వాళ్ళ బిల్లులు చెల్లించాలి. కానీ 75% 80% అటెండెన్స్ చూపించినా వాళ్ళకి 100% బిల్లులు ఇచ్చారట. అది ఆహ్, అధికార యంత్రాంగం ఆదేశాలు ఇచ్చారట. అధికారులు లంచాలు తీసుకొని ఆదేశాలు ఇచ్చారా? లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలేమన్నా ఆ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఏమన్నా చేయించారా? చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.